హ్యాపీ ఉగాది హ్యాపీ ఉగాది హ్యాపీ ఉగాది చెప్పు. అదే నాన్న ఏంటన్నా అది ఉగాది పచ్చడా? కాదు, దట్ ఈస్ నాట్ ఉగాది పచ్చడి. హాయ్ అందరికీ, హ్యాపీ ఉగాది. మా ఇంట్లో అయితే ఉగాది పండుగ ముందు రోజే స్టార్ట్ అయిపోయింది. ముందు రోజే అన్ని క్లీనింగ్ చేసేసుకున్నాను. అసలు హౌస్ షిఫ్టింగ్ చేసామన్నమాట. అప్పటి నుంచి దేవుని ఫోటోలు పెట్టుకోలేదు. మా ఆయన్నే ఆ వుడ్ వర్క్ డ్రిల్ మిషన్తో చేసి ఫిట్ చేశాడు. ఇంకా తొందరగా అన్ని క్లీనింగ్ యాక్టివిటీస్ ఫినిష్ చేసుకొని ఇలా పూలదండలు గుచ్చుతున్నాను అన్నమాట. విహాన్నేమో శ్రీ పట్టుకున్నాడు. ఒకరం విహాన్ని పట్టుకుంటే ఒకరం చేస్తున్నాం. అలా అవుతుంది అసలు మొత్తం ఈరోజు వర్క్ అంతా. ఇప్పటికే చాలా లేట్ అవుతుందని ఇంకా తొందరగా దేవుని ఫోటోలకి, మంగళారతికి అన్నిటికీ బొట్లు పెట్టేశాడు. శ్రీయే పెట్టాడు ఆ రోజు దీపం. మగవాళ్ళు పెడితే మంచిది అంటారు కదా, ఇంకా శ్రీనే పెట్టమన్నాను, శ్రీయే పెట్టాడు. ఇక అన్నిటికీ అలా బొట్టు పెట్టడం అయ్యాక మామిడి తోరణాలు కట్టాడు అన్నమాట శ్రీ. అలా మామిడి తోరణం కడుతుంటేనే ఇంటికి ఒక కళ వచ్చేస్తుంది కదా. అసలు ఉగాది అంటేనే మామిడి తోరణాలతో నిండిపోతుంది అసలు. అలా ముందు దర్వాజకి బంతిపూలు, మామిడాకులు అయితే పెట్టేశాడు. ఇంకా విహాన్ అయితే చాలా అల్లరి చేశాడు, అస్సలు సపోర్ట్ చేయలేదు. ఒకరం పట్టుకుంటే ఒకరం చేసుకోవాల్సి వచ్చింది మొత్తం పనంతా. అలా మామిడి తోరణాలు అయితే పెడుతున్నాడు మన శ్రీ. విహాన్ అయితే వాకర్లో వేసేసినాం. ఇంకా చూడండి వాకర్లో ఉండి ఎట్లా చేస్తున్నాడు, వాళ్ళ పప్పని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. అయ్యో ఇంకా మీ మమ్మీ ఎప్పుడు గది పచ్చడి చేస్తుంది అన్నట్టుగా చూశాడు. మొత్తానికైతే మామిడి తోరణాలు పెట్టడం అయితే ఫినిష్ అయిపోయింది. కలలా కనిపిస్తుంది కదా, అంతే, చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఏదైనా మనం డెకరేషన్ చేసుకుంటే. హ్యాపీ ఉగాది హ్యాపీ ఉగాది హ్యాపీ ఉగాది. అలా అయితే దేవునికి అయితే దీపం పెట్టేసుకొని మంగళారతి పెడుతున్నాడు అన్నమాట. మీరు కూడా తీసుకోండి హారతి. మా విహానికి ఉగాది పచ్చడి కోసం ఆక మా మమ్మీ షడ్రుచులు పెట్టేలా లేదు అనేసి వాడు అన్ని షడ్రుచులు టేస్ట్ చేస్తున్నాడు అన్నమాట. ఇంకా చూడండి అక్కడ మామిడాకు కనిపిస్తే ఆ మామిడాకు తీసి నోట్లో పెట్టుకున్నాడు. మా విహాన్ కూడా కొబ్బరికాయ కొడతాడట, చూసారా ఎట్లా వెళ్తున్నాడు కొబ్బరికాయ కొట్టడానికి. అంతే, ఏ పని చేస్తే ఆ పనిలో కురికి వచ్చేస్తున్నాడు. ఇంకా అస్సలు ఆగట్లేదు ఒక్క దగ్గర. మొత్తానికి ఉగాది పచ్చడి కోసం అయితే షడ్రుచులు తయారు చేసుకున్నాము. చేదు, వగరు, తీపి, కారం, సాల్ట్, అలానే ఏంటి చింతపండు, పులుపు అన్నీ యాడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని బొబ్బట్లకైతే స్టార్ట్ చేసేసుకున్నాను. ఇంకా పప్పు వేసి తీసుకున్నాను మిక్సీలో. అసలు ఈరోజు అయితే మొత్తం కిచెన్లోనే అయిపోయింది, అస్సలు టైం తెలియలేదు. బొబ్బట్లోకి బెల్లం కూడా తురిమేసుకున్నాను. అన్నీ ఒకటేసారి చేసేసాను. అటు సాంబారు అండ్ రైస్ అన్నీ ఒకటేసారి పెట్టుకునేసరికి అస్సలు టైం సరిపోలేదు. అసలు మా పెళ్ళి అయ్యాక శ్రీ నేను కలిసి ఫస్ట్ చేసుకుంటున్న ఉగాది ఇది. విహాన్కి ఆల్వేజ్ ఇది ఫస్ట్ ఉగాదియే. ఇంకా బొబ్బట్ల కోసం అయితే రెడీ చేసేసుకుంటున్నాను. అసలు ఫస్ట్ టైం నేను బొబ్బట్లు చేయడం కూడా ఒక్కదాన్ని. అసలు ఎట్లా చేస్తారో కూడా తెలియదు, ఇంట్లో తెలుసుకొని చేయాల్సి వచ్చింది. అంత లూజ్గా అయిపోయేసరికి అమ్మో వస్తాయో రావో అని చాలా భయపడిపోయాను.
కానీ వచ్చినాయి. లాస్ట్ వరకు కొంచెం గట్టిగా అయిపోయింది. అలానే మైదా పిండి కూడా కలిపి అలా పక్కన పెట్టేసుకుందామని ముందే కలిపేసుకున్నాను మార్నింగ్. ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం కదా, ఆకలి చాలా అయింది. దోశ వేసుకొని ఫస్ట్ తిన్నాక మెల్లిగా బూరెలు చేశాను. అయితే బొబ్బట్లు అంటారు, బూరెలు అంటారని తెలుసు అంతే. ఇవి 2 నేమ్స్ అయితే తెలుసు అట్లా అంటారు అని. వీటిని నేను కూడా కొత్తగా తెలుసుకున్నాను. పురాన్ పోహి అంటారట మహారాష్ట్రలో వీటిని. మా ఆయన చెప్పిండు. ఇలా మొత్తానికైతే బూరెలు ఫినిష్ చేశాను. చిన్న చిన్నగా చేశాను, వస్తాయో రావో అనేసి. చాలా పెద్దగా చేయలేదు అసలు. ఉగాది పచ్చడి టేస్ట్ చేద్దామనేసి అనుకుంటున్నాము. ఒక విహాన్ ఎక్స్ప్రెషన్స్ చూడండి. ఫస్ట్ టైం విహాన్ ఉగాది పచ్చడి టేస్ట్ చేయడం. చాలా డిఫరెంట్గా ఇస్తున్నాడు. అలానే సాంబార్కి అయితే కందిపప్పు పెట్టేసుకుంటున్నాను కుక్కర్లో. సాంబార్ అనగానే మునక్కాయ, సొరకాయ, క్యారెట్, టమాటా, మిర్చి, ఆనియన్ ఇవన్నీ గుర్తొస్తాయి. అసలు అవన్నీ కట్ చేసుకునేసరికి చాలా టైం పట్టుద్ది. విహాన్ని చూసుకుంటా కట్ చేసుకోవడం అంటే ఇంకా చాలా రిస్క్. అప్పటికీ శ్రీ సపోర్ట్ చేశాడు. అసలు శ్రీయే మొత్తం పట్టేసుకున్నాడు ఇంకా విహాన్ని. రానివ్వకుండా వంట దగ్గరికి. అలా పోపు అయితే చేసేసాను అన్నీ. ఒక సైడ్కి ఏమో పప్పులో కారం, చింతపండు చారు, సాల్ట్ అన్నీ వేసేసాను. ఇటు సైడ్ ఏమో ఇది పోపు వేసేసాను. ఆలోపు ఇవి మగ్గేస్తాయి మొత్తం. సొరకాయ అలానే మునక్కాయ అన్నీ. మీలో ఎంతమందికి సాంబార్ ఇష్టం? నాకైతే మా అక్క చేసిన సాంబార్ చాలా అంటే చాలా ఇష్టం. మంచిగా చేస్తుంది మా అక్క. నాకంత పర్ఫెక్ట్గానైతే రాదు, చేశాను. ఇంకోటి చెప్పాలి, శ్రీ ఫ్రెండ్స్ వస్తున్నారు అసలు. అందుకని ఇంత తొందరగా హడావుడిగా ఫుడ్ ప్రిపేర్ చేయాల్సి వచ్చింది. శ్రీ లంచ్కి ఇన్వైట్ చేశాడు వాళ్ళ ఫ్రెండ్స్ని. మనం చేసినామంటే కాంప్లిమెంట్స్ ఇస్తే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతాం కదా. వచ్చిన గెస్టులు బాగున్నాయి, బొబ్బట్లు బాగున్నాయి, సాంబార్ బాగున్నాయి అని కాంప్లిమెంట్స్ ఇచ్చారన్నమాట నాకు. ఇంకా బగారా రైస్ వేసేసుకున్నాను అన్నమాట. కొంచెం స్పెషల్ ఉండాలి కదా లంచ్కి ఇన్వైట్ చేసినప్పుడు అన్నట్టుగా చేసాము. అలా సాంబార్ కూడా ఫినిష్ అయిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోయింది అంతా. రైస్ కూడా అయిపోతుంది. Thank you for watching.